Watch full episodes on Jio Hotstar. ఆ రాయిని తీసే సమయం లేదు, రండి. త్వరగా రండి, మీరందరూ వచ్చేయండి. ఆహా, జీవితంలో ఏమేం చూడాలనే కోరికలు నాకున్నాయో వాటిని చూసేశాను నేను. బాబా దీన్జీ, మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు? వెంబడించండి, వాళ్ళని పట్టుకోండి. ఏం బాలక, నువ్వేమనుకున్నావు? నీకే మ్యాజిక్ తెలుసు అనుకున్నావా? అలా చూడండి అక్కడ. బాగుంది. షకీర్ రాజా, ముందు చూసుకోండి. వీరులారా, వెంబడించండి. అందరూ జాగ్రత్త. లేదు రుద్ర. మీరు కొత్త ఎలా ఉంది? స్మోక్ వీచ్ మీ దగ్గర చెప్పినట్టుంది. మీరిక్కడి నుంచి ఎగిరిపోకూడదని. సరే రండి, మనం కిందకి వెళ్దాం. వద్దు వద్దు, కిందకి పెట్టిన వద్దు. Zibaiska, fire creator! చూడండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి, లేదంటే మాకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, నీ వల్ల వీళ్ళని తీసుకెళ్ళగలిగితే తీసుకువెళ్ళు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. Zibaiska, tree root breeze. ఏం జరుగుతుంది? వద్దు వద్దు వద్దు, ఆపే.
రుద్ర, నువ్వు ఎక్కడికి తప్పించుకు వెళతావు? నిన్ను నేను నాశనం చేస్తాను. రుద్ర, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. ఇదిగో మెటల్ శక్తి నా పవర్. 4వ రాయా షకీర్ రాజా, థ్యాంక్ యూ. Zibaiska, go back! అదిగో అక్కడ పైన. రేపొద్దున్న సూర్యగ్రహణం లోకమంతా చీకటితో నిండిపోతుంది. ఆ తర్వాత మొదట వచ్చే సూర్యకిరణాలు ఈ భూమి మీద పడి లోకాన్నంతా నాశనం చేసేస్తుంది. మనసుంటే మార్గం ఉంటుంది. అంటే మనకి ఒక రోజు నైట్ మాత్రమే టైం ఉన్నట్టుంది. అవును రంకిలా, మనం ఇంకా 2 రాళ్ళని తీయాలి. అందులో ఒక రాయి హిరోషిస్ దగ్గర ఉంది. నా తల మాత్రమే కాదు, తలలో గుజ్జు కూడా అద్భుతంగా ఉంది. Zibaiska, Sakum, Pustu! నన్ను వెంబడించండి త్వరగా. ఇప్పుడు హిరోషి వచ్చేసారు. రుద్ర, ఈ రాత్రి ఎప్పుడు తెల్లవారుతుంది? రుద్ర, నాసర్ బండ్ల నుంచి దూకేశాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఎంత పెద్ద ద్రోహమా! రుద్ర, 3 రాళ్ళు నాజర్ దగ్గర ఉన్నాయి. మీరేం చేసినా సరే గెలవబోయేది మేమే. రా రుద్ర, రా. ఇప్పుడు నువ్వు ఏమీ చెయ్యలేవు. ఆ 4 రాళ్ళు నా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఒక రాయి కావాలి. రేపు తెల్లవారేలోపు అది కూడా నా చేతికి వస్తుంది. దాని తర్వాత ఏమి కావాలన్నా ఈ లోకంలో నేను చెయ్యవచ్చు, ఏమైనా. తర్వాత నువ్వు ఏమీ చెయ్యలేవు, ఏ ఒక్కటి చెయ్యలేవు. హెరోషియస్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకు. సరే, సందేహపడను. ఎరోషియస్ కు సంతోషంగా ఉంది. ఎరోషియస్ కు సంతోషం అంటే నీకు కూడా సంతోషమే. రుద్ర, సమయం తక్కువగా ఉంది. లేకపోతే ఇంకా కొంచెంసేపు ఆడుకునేవాణ్ణి. 5వ రాయిని కనిపెట్టి దాని తర్వాత కలుస్తాను నిన్ను. Zibaiska, boom, check, boom! ఎరోషిస్, నేను బాబా దీన్ చెప్పినప్పుడు విన్నాను. రేపు సూర్యగ్రహణం విడిపోయిన తర్వాత ఉదయించే మొదటి కిరణం ఈ లోకాన్ని సర్వనాశనం చేస్తుంది. నువ్వు 5వ రాయిని అంతకు ముందే కనిపెట్టి తీరాలి.
రేపు తెల్లవారుజాముకి ఇంకా చాలా సమయం ఉంది. 5వ రాయి దొరికిన వెంటనే నేను ఎంత శక్తివంతుణ్ణవుతానంటే ఎవరు కూడా నన్ను నాశనం చేయటానికి పూనుకోలేరు. ఎప్పుడూ కుదరదు. ఎరోషియస్, నువ్వు చెప్పింది గుర్తుంది కదా. రుద్ర దగ్గర నుంచి అన్ని రాళ్లను తీసుకొచ్చి నీకిస్తే నువ్వు నా భార్యా పిల్లల్ని వదిలేస్తానని చెప్పావు కదా. దయచేసి వాళ్ళని నాతో పంపించు. సరే, వదిలేస్తా. కానీ 5వ రాయి నా చేతికి దొరికిన తరువాత, ఎందుకంటే ఎరోషియస్ కి సంతోషం అంటే నీకు కూడా సంతోషమే. వీడిని రాణి సాయిబా వాళ్ళ పిల్లల దగ్గరికి తీసుకొని వెళ్ళు. వీడిని తీసుకువెళ్ళు లోంబ్రియా. ఇంకా ఫ్రెండ్స్, అక్కడేమో సెక్యూరిటీ చాలా ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం రుద్ర? రండి. శత్రువులు దాడి చేయండి. అక్కడ ఏం జరుగుతోంది? సిపాయిలారా, అసలేం జరుగుతోంది? సిపాయిలారా, రా రుద్ర రా. ఇప్పటికే నీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఈ లూమ్రియాల్ తల మాత్రం నక్క లాంటిది కాదు, తెలివి కూడా అచ్చం జిత్తల మరి నక్క లాంటిదే. సిపాయిలారా, వాళ్ళని వదలకండి. గుడ్ జాబ్ మైరా. పద, ఇంకా వాళ్ళని కొడతాం. ఓకే వరుణ్. లోమ్రియాల్, నువ్వెక్కడున్నావు? ఓహో, మీరెక్కడ దాగున్నారా? ఇప్పుడు నాకు మాట్లాడే మూడ్ లేదు, టైం కూడా లేదు. హిరోషియస్ ఎక్కడున్నారో చెప్పండి. వద్దు వద్దు, కొట్టుకోండి. చెప్తాను. మంచి అవకాశం దొరికింది, ఉపయోగించుకుంటాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.